సో మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్తున్నాం. పవర్ బిఐ డెస్క్టాప్ షార్ట్ కట్ ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పవర్ బిఐ డెస్క్టాప్. పవర్ బిఐలో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. అవి నేను నెక్స్ట్ క్లాస్లో థియరీ చెప్పేటప్పుడు చెప్తాను. ఏ టూల్స్ ఉన్నాయి, ఏ పర్పస్ కోసం వాడతారు, ఏంటి, ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి వస్తాం అది. బట్ ఇవాళ మాత్రం పవర్ బిఐ లోపలికి వెళ్తే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఏది ఏ పర్పస్ ఉంటుంది అనేది మాత్రం మీకు ఒక వ్యూ వచ్చేదానికోసం ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనకి పవర్ బిఐలో మెయిన్గా 2 వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ అనేటివి ఉంటాయండి. అదే పవర్ బిఐ డెస్క్టాప్లో మీకు ఇవి ఉంటాయి. ఇట్లా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అట్లనే మీకు పవర్ బిఐ క్వరీ అనేది కూడా ఉంటుంది. సో So Power BI desktop, and next one is Power Query అనేది ఉంటుంది. చూడండి, పవర్ క్వరీ ఎడిటర్ అండ్ పవర్ బిఐ డెస్క్టాప్. యాక్చువల్గా మీరు ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఈ పవర్ బిఐ డెస్క్టాప్లోకి. ఓకే, సో ఇంకా మనకి పవర్ బిఐ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ లోడ్ అవుతుంది. జస్ట్ యూ కెన్ వ్యూ. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు లోడ్. అంటే మొత్తం ఎన్విరాన్మెంట్ అది మొత్తం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇట్ విల్ టేక్ 2-3 minutes టైం. సో మీకు పవర్ బిఐ అనేది ఏంటి? ఒక ఈటీఎల్ టూల్, ఒక ఈటీఎల్ సాఫ్ట్వేర్. ఈటీఎల్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. అంటే extract, transform and load. ETL come visualization tool. అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, తీసుకోవడం, రకరకాల డేటా సోర్సెస్ నుంచి డేటాని తీసుకోవడం ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. ట్రాన్స్ఫార్మ్, ఆ తీసుకున్న డేటాని యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మనకి లోడ్ చేసుకోవడం. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. సపోజ్ ఒక ఎంప్లాయీస్ డేటా ఉంది. ఆ ఎంప్లాయీస్ డేటాని దాంట్లో మీకు ఏ డేటా కావాలి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, అడ్రస్, ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ డేటాని తీసుకొని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. లైక్ ఈఎన్ఓ అనే ఫీల్డ్ నేమ్ ఉందనుకోండి, ఎంప్లాయీ నెంబర్ అని ఫుల్గా నేమ్ ఇచ్చుకుంటాం, హెడింగ్, అండ్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, ఆ 4 ఫీల్డ్సే తీసుకుంటాం. సో అది మిగతా ఫీల్డ్స్ని పక్కన పెట్టేస్తాం. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? సంథింగ్ వీఆర్ మోడిఫైయింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటాని దాంట్లో ఉండే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి మనం లోడ్ చేసుకుంటాము. దేంట్లోకి లోడ్ చేస్తాము? పవర్ బిఐలోకి. మరి ఇది ఈటీఎల్ అనేది ఒక ప్రాసెస్. ప్లస్ లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? విజువలైజేషన్ మనం చేయాలి. విజువలైజేషన్ అంటే నథింగ్ బట్ వీటికి మెయిన్గా గ్రాఫ్స్ అనేటివి క్రియేట్ చేయాలి. మరి మీరు అడగచ్చు, ఏమండి మనకి ఆల్రెడీ ఎక్సెల్ ఉంది కదా, ఎక్సెల్లో మనం వీ కెన్ డూ హియర్ ఎక్సెల్. ఆల్మోస్ట్ చాలా గ్రాఫ్స్ ఇక్కడ మనం తీసుకునే ఈ విజువలైజేషన్స్ చాలా వరకు ఎక్సెల్లో మనం చేయొచ్చు. మరి ఎక్సెల్ ఉంది కదండి, ఇది దేనికి అంటే అఫ్కోర్స్ ఎక్సెల్ ఈజ్ బేసిక్ టూల్, బేసిక్ విజువలైజేషన్ టూల్. సపోజ్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంథింగ్ ఇట్లా తీసుకున్నాం. సమ్ డేటా అనేది ఉంది, దానికి మనం ఇట్లా ఒక గ్రాఫ్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసి ఉంచాం.
మరి ఇక్కడ ఈ ఈ బేసిక్ టూల్లో చాలా వరకు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్సర్ట్ మనకి ఇక్కడ ఉండే చార్ట్స్ ఇవన్నీ కూడా మ్యాప్స్, ఈ లైన్ చార్ట్స్, పై చార్ట్స్ ఏమండి నో ఇక్కడ ఎక్సెల్లో శాంపిల్ చార్ట్ అనమాట. చూడండి న్యూ అనే దగ్గర ఇక్కడ శాంపిల్స్ చాలా ఉంటాయి. మోర్ టెంప్లెట్స్ అంటే మీరు నెట్ కనుక కనెక్ట్ చేసి ఉంటే టెంప్లెట్స్ చాలా వస్తాయి ఇట్లాంటివి, అవి చూసుకోవచ్చు అనమాట. అంటే బ్లాంక్ కాకుండా ఏమండి డిఫాల్ట్గా కొన్ని శాంపిల్స్ ఇచ్చున్నాడు అయితే. మోర్ టెంప్లెట్స్ అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్ అనమాట. సో కొన్ని మనం అంటే బేసిక్గా తెలియనప్పుడు ఇట్లా ఉండాలి. యాక్చువల్గా అయితే బ్లాంక్ వర్క్ బుక్ తీసుకొని మనం చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఎక్సెల్లో మనం చేయొచ్చు ఇవన్నీ. ఇక్కడ ఉండే చార్ట్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఆల్ చార్ట్స్ అని తీసుకున్నట్లయితే మనకు చూడండి కాలం చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, బార్ చార్ట్, ఏరియా చార్ట్, ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ ఇవే పవర్ బిఐలో కూడా మీరు చూడొచ్చు. చూడండి స్టార్టింగ్ స్క్రీన్ ఇట్లా వచ్చింది. కోర్స్ ఈ స్టార్టింగ్ స్క్రీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి నెంబర్ ఆఫ్ ఎక్సెల్. ఇప్పుడు పవర్ బిఐ అనేది పవర్ బిఐలోకి ఎంటర్ అయి ఉన్నాం మనం. ఇంతకు ముందరది అది ఎక్సెల్లో ఏవైతే ఉన్నాయో చార్ట్లు ఇన్సర్ట్లోకి వెళ్తే ఇక్కడ ఆల్ చార్ట్స్ తీసుకుంటే ఇక్కడ ఈ రకరకాల చార్ట్స్ కాలం చార్ట్లో చూడండి మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. లైన్ చార్ట్ తీసుకోండి, దీంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. బార్ చార్ట్, పై చార్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అవి పై చార్ట్, లైన్ చార్ట్, బార్ చార్ట్ ఇట్లా ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ ఎందుకండి ఎక్సెల్ ఉంది కదా మళ్ళీ పవర్ బిఐ ఏంటి, ట్యాబ్లో ఏంటి ఇవన్నీ అంటే పవర్ బిఐ బేసిక్ విజువలైజేషన్ టూల్ అండ్ బేసిక్ ఈటీఎల్ టూల్. అది మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్సు అండ్ డైనమిక్గా అవి డేటాని బట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే ఫీచర్సు అండ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఫీచర్సు, నెంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ చేసుకునే దానికి ఇట్లాంటి రకరకాల ఫీచర్సు ఇవ్వడం జరిగింది. సింపుల్గా మీరు చాలే మనకి ఎక్సెల్ చాలే అనుకుంటే ఎక్సెల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ దట్స్ నాట్ ద థింగ్. ఇప్పుడు ఉండే లాట్ ఆఫ్ హ్యూజ్ డేటాని మనం రకరకాలుగా మ్యానిపులేట్ చేసి దానికి విజువలైజేషన్ ఇవ్వాలి. అట్లా చేసేదానికి మనకి పవర్ బిఐ లాంటి టూల్స్ లేదంటే ట్యాబ్లో కావచ్చు, లేదంటే మనకి ఈవెన్ ఎస్క్యూఎల్ సర్వర్లో కూడా మనకి అక్కడ కూడా ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి. సీక్వెల్ సర్వర్లో దానికి సపరేట్ ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి. మనకేంటంటే పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాడిది, చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇది వన్ ఆఫ్ ద మనకి ఫ్రీగా అవైలబుల్ అయ్యే టూల్. సో మ్యాక్సిమం డేటాని ఇక్కడ ఈజీగా మనం విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏదైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్లో దాని ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అనేదానికి ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ రిపోర్ట్స్ మనం చూసుకుంటే తెలిసింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ తీసుకోండి. స్టాక్ మార్కెట్ అంటే అక్కడ నెంబర్స్ పెద్దగా కనిపించవు. అడేమిస్తాడు మెయిన్ నెంబర్స్ కనిపిస్తాయి, చార్ట్ ఇచ్చేస్తాడు ఎట్లా అప్ అండ్ డౌన్స్ ఎలా వచ్చాయి. దాన్ని చూడగానే మీకు అర్థమైపోయింది ఏ డేలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో స్టాక్ ఎట్లా ఉంది. అంటే విజువలైజేషన్. సపోజ్ ఏదైనా మీకు లైక్ లాస్ట్ మంత్ ప్రాఫిట్స్ చూపిండి, లాస్ట్ మంత్ ఎట్లా వచ్చింది బిజినెస్ అనేది మిమ్మల్ని అడుగుతారు. మీ బాస్ అడిగాడు అనుకోండి, సార్ ఇట్లా వచ్చిందని ఒక డైలీ రిపోర్ట్ మొత్తం నెంబర్ వేసి చూపించారనుకోండి, వాడు మొత్తం ఎత్తుక్కోవాలి దీంట్లో ఏ డేలో
పెద్దదిగా ఉంది, ఏ డేలో తక్కువగా ఉంది, ఎందుకు అట్లా వచ్చింది అని మొత్తం వెతుక్కోవాలి. అదే విజువలైజేషన్ ఫార్మాట్లో డేటా ఉంటుంది, డేటా పక్కనే విజువలైజేషన్ ఉంటుంది, చార్ట్ లాంటిది ఉంటుంది. సో ఆ చార్ట్ చూడగానే వాడికి సింపుల్గా ఓకే 10th డే గ్రోత్ ఎందుకు వచ్చింది, ఇంత గ్రోత్ ఉంది ఏంటి, ఇమీడియట్గా వాడు హీ విల్ టేక్ సార్ 10th అనేది హాలిడే అంటే హాలిడేలో ఎక్కువ బిజినెస్ మనకి జరిగింది, ఓకే హాలిడేలో ఇట్లాంటివి మనం ఇంకా ఇంప్రూవ్ చేద్దాం, వాడు ఆఫర్లు పెడదాం, ఇట్లాంటివి చేస్తాడు. అంటే వాడు చేసే బిజినెస్ని ఇట్లాంటి టూల్స్ యూజ్ చేసుకొని వాడి డేటాని విజువలైజేషన్ చేసి ఎట్లా వాడు బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కూడా ఈ ఈటీఎల్ అండ్ విజువలైజేషన్ టూల్స్ వాడుతూ ఉన్నారండి. సో అందుకని వీటికి డిమాండ్ అనేది ఉంది. సో ఎనీవే ఇక్కడ మనకి స్టార్టింగ్ పవర్ బిఐ డెస్క్టాప్ ఈజ్ వన్ ఎన్విరాన్మెంట్ వేర్ వీ విల్ వర్క్, అండ్ సెకండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇక్కడ చూడండి యూస్ పవర్ క్వరీ ఎడిటర్ టు కనెక్ట్, ప్రిపేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి మనం ఉన్నది స్టార్టింగ్లో పవర్ బిఐ డెస్క్టాప్లో ఉన్నాం. ఇక్కడ క్లిక్ చేసామంటే సపోజ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అన్నాం అనుకోండి, ఇక్కడ మీకు చూడండి టైటిల్ కూడా మారిపోయింది. ఏమొచ్చింది ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసామనుకోండి మనకి మళ్ళీ ఏముంటుంది పవర్ బిఐ డెస్క్టాప్. అంటే మీరు ఏ వర్క్ చేసినా రెండు ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తారు, ఒకటి పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ క్వరీ ఎడిటర్, రెండు ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేస్తారు. మరి పవర్ బిఐ డెస్క్టాప్లో మీరు డేటాని యాడ్ చేయడం, డేటాని ఈ చార్ట్స్ ద్వారా విజువలైజేషన్ చేయడం అండ్ ఫిల్టర్ చేయడం, ఇట్లాంటివంతా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఆ డేటా తీసుకొచ్చిన డేటాని మీరు పవర్ క్వరీ ఎడిటర్ ద్వారా నంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ అనేటివి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్లో ఇక్కడ మాడిఫై చేసిన డేటాని మళ్ళీ క్లోజ్ అండ్ అప్లై అంటాం. మళ్ళీ క్లోజ్ అండ్ అప్లై అంటే ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ డెస్క్టాప్కి వచ్చింది. సో ఇదే ఈ రెండు ఎన్విరాన్మెంట్లోనే మీరు వర్క్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూపించేటివి ఫస్ట్ మెనూ, ఇదేటు మీకు తెలిసిందే, అన్ని ఆప్షన్స్ ఉండే మెనూ బార్. అండ్ మెనూ అనే దానికంటే వీటిని ట్యాబ్స్ అని చెప్పేసి అంటాం మనం, ట్యాబ్ సిస్టమ్. ఇప్పుడు మా ఓల్డ్ అప్లికేషన్స్లో మెనూ సిస్టమ్ ఉండేది, క్లిక్ చేయగానే ఇక్కడ కిందకి మెనూ వచ్చేది. ఇప్పుడు అలా లేకుండా ఇది ట్యాబ్స్ అని చెప్పేసి అంటాం. డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి, ఆ ట్యాబ్స్ కింద ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్ స్టేజ్ వ్యూ అని చెప్పేసి అంటాం. ఫైల్కి సంబంధించిన ఆపరేషన్ చేసుకునేది బ్యాక్ స్టేజ్ వ్యూ. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసామనుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం ఈ ట్యాబ్ సిస్టంలోకి. ఒక్కొక్క ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ కనిపించే దాన్నే రిబ్బన్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రతి దగ్గర ఉంటుందండి ఇదే సిస్టము. దేంట్లో మీకు ఎక్సెల్లో కూడా ఇట్లాంటి ట్యాబ్ సిస్టమే మీకు కనిపించడం జరుగుతుంది. చూడండి హోమ్, ఇన్సెర్ట్, ఇట్లా ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది. ఏ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రిబ్బన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ రిబ్బన్లో మళ్ళీ గ్రూప్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ కింద క్లిప్ బోర్డ్, డేటా, క్వరీ, ఇట్లాంటి గ్రూప్ ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రూప్ అనమాట. ఆ గ్రూప్ కింద సపోజ్ డేటా గ్రూప్ కింద ఇవన్నీ కూడా రకరకాల ఆప్షన్స్ మనకి, అండ్ క్వరీ గ్రూప్ కింద ఇవన్నీ కూడా రకరకాల ఆప్షన్స్. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్క గ్రూప్లో ఉంటాయి. సో ట్యాబ్ కింద రిబ్బను, ఆ రిబ్బన్ కింద గ్రూప్స్, ఆ గ్రూప్లో మళ్ళీ ఆప్షన్స్ మనకు కావాల్సింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని వ్యూస్ అని చెప్పేసి అంటాం. మనం ఇక్కడ 3 రకాల వ్యూస్లో మనం చూడవచ్చు. రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ అండ్ మోడల్ వ్యూ. రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ, మోడల్ వ్యూ. ఇప్పుడు ఏ వ్యూలో ఉన్నాం మనము? రిపోర్ట్ వ్యూలోనే ఉన్నాము. చూడండి యాడ్ ఏ రిపోర్ట్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది రిపోర్ట్ వ్యూలో ఉన్నాం. మరి యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్ అని అడుగుతుంది. మనం ఫస్ట్ డేటాని యాడ్ చేయాలి.
నేను డిఫరెంట్ వేస్లో డేటాని ఎలా యాడ్ చేయాలనేది మనం కమింగ్ క్లాసుల్లో అంతా చూస్తాం. బట్ ఇప్పుడు నేను శాంపిల్ డేటాని తీసుకుంటున్నానండి. సపోజ్ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడేముంది, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉంది. అండ్ పేస్ట్ బ్లాంక్ టేబుల్ ట్రై శాంపిల్ డేటా సెట్. ఇట్లా కొన్ని మనకి ఇక్కడ బేసిక్గా వాడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కువగా ఎక్సెల్లో ఉండే డేటాని ఎక్కువగా ఇక్కడ తీసుకొని వచ్చి విజువలైజేషన్ చేస్తాం. కాబట్టి ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కూడా పవర్ బిఐ లాగానే మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్కి డిఫాల్ట్గా లింక్ పెట్టాడు. ఎస్క్యూఎల్ సర్వర్ కూడా ఎవరిది? మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అండ్ అదర్ డేటా సోర్సెస్ లేవా అండి అంటే ఎస్, గెట్ డేటా ఫ్రమ్ అనదర్ సోర్స్ అని ఇక్కడ క్లిక్ చేసినా, లేదంటే గెట్ డేటాలో ఇక్కడ క్లిక్ చేసినా మనకి నెంబర్ ఆఫ్ డేటా సోర్సెస్ కనిపిస్తాయి. ఈవెన్ యూ కెన్ కనెక్ట్ టు Oracle అండ్ యూ కెన్ కనెక్ట్ టు లైక్ వెబ్సైట్లో ఉండే డేటాని తీసుకోవచ్చు మీరు. అండ్ డిఫరెంట్ వేస్లో ఇక్కడ చూడండి, మోర్ అని ఇక్కడ క్లిక్ చేస్తే గెట్ డేటా కింద మీకు అన్ని హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ మీకు కనిపిస్తాయి. అంటే వాటిల్లో ఉండే రకరకాల డేటాని, అంటే ఎక్సెల్లో డేటాని, ఎస్క్యూఎల్ సర్వర్లో డేటాని, Oracle డేటాని, వెబ్సైట్లో ఉండే డేటాని, వీటిలన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ వాటిని ఫిల్టర్ చేసి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి మనకి వాటికి ఆ డేటాని క్యాల్కులేట్ చేసి ఫైనల్గా మనం ఈ విజువలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మనం డేటాని ఏదో ఒక డేటాని తీసుకున్నాం అనుకోండి. సో ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అంటాను. లేదంటే ఇక్కడ చూడండి అన్ని డేటా సోర్సెస్ ఇక్కడ రావడం జరిగింది. చూడండి ఆల్ డేటా సోర్సెస్. లేదంటే ఇక్కడ కేటగిరీస్ కూడా ఉంటాయి, ఫైల్ డేటా సోర్సెస్, డేటాబేసెస్, ఇట్లా రకరకాల యాక్సెస్లో నుంచి తీసుకోవచ్చు, ఎంఎస్ యాక్సెస్లో నుంచి, ఇట్లా రకరకాల సైబేసు, టెరాడేటా, శాప్, ఇట్లా అన్ని డేటా సోర్సెస్లో నుంచి డేటాని ఇక్కడికి మనం తీసుకోవచ్చు. మనకి బేసిక్గా ఉండేది ఏంటి? ఎక్సెల్. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ మనం ఎక్సెల్లో ఉండే ఒక శాంపిల్ డేటాని తీసుకుంటానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూపర్ స్టోర్ అనేది ఒకటి. ఈ డేటాని ఎలా తీసుకురావాలి, ఎట్లా ఇంపోర్ట్ చేయాలి అవంతా కూడా మీకు కమింగ్ క్లాసుల్లో మొత్తం చెప్తాను. అవునండి, అవి డిఫాల్ట్గా ఉంటాయి. కానీ ఈ ఫైల్స్ ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టిన ఫైల్స్. ఎస్, మీరు మీరు చేసుకోవాలి, ఇన్స్టాల్ చేస్తే రాదు, మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ప్రీవియస్ ఎస్ ఎలా తీసుకోవాలి అనేది కంపల్సరీగా అన్నిటికీ చెప్తాను. మీరు శాంపిల్ డేటాని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైక్ ఏంటిది, సూపర్ స్టోర్ డేటా సెట్ ఫర్ పవర్ బిఐ. ఓకే, ఇది తీసుకున్నాం అనుకోండి. చూడండి ఎక్స్ఎల్ఎస్ ఫార్మాట్ వచ్చింది. లేదంటే ఇంకా అడ్వాన్స్డ్ ఇది కూడా ఇట్లా తీసుకోవచ్చు. ఎక్సెల్ ఫైల్ డేటా సెట్స్ ఎక్సెల్ డౌన్లోడ్. చూడండి ఇట్లా మీరు క్లిక్ చేస్తే మీకు ఇది ట్యాబ్లో నుంచి వస్తుంది. ఇది మీరు కావాల్సింటే వేరే సోర్స్ని కూడా తీసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ అంటే మీకు ఆ ఫైల్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ డౌన్లోడ్స్లోకి వచ్చేసింది. దాన్ని మీరు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లనే ఇక్కడ అడ్వెంచర్ వర్క్స్ అని, అడ్వెంచర్ వర్క్ సేల్స్, ఇవి డైరెక్ట్గా గూగుల్లో ఎక్సెల్ ఫర్ అడ్వెంచర్ వర్క్స్ సేల్స్ ఎక్సెల్ ఫైల్ ఫర్ పవర్ బిఐ అని సెర్చ్ చేస్తే మీకు గిట్ హబ్లో నుంచి కానీ ఇట్లాంటి మెయిన్ అంటే నమ్మదగిన వెబ్సైట్స్లో నుంచే డౌన్లోడ్ చేయండి. దేంట్లో అంటే దాంట్లో డౌన్లోడ్ చేస్తే మీకు వైరస్ అట్లాంటివి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ ద డేటా సోర్స్.
సో కనెక్టింగ్ టు దట్ పర్టికులర్ సోర్స్, ఇవన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ అసలు మీకు ఎట్లా ఉంటుంది అని చెప్పేదానికి, ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇది చెప్తాను. దీంట్లో నేను ఆర్డర్స్ అనేది చూడండి, ఈ ఎక్సెల్లో మెయిన్గా ఎక్సెల్ ఫైల్లో ఆర్డర్స్ డేటా ఉంది, రిటర్న్స్ ఉన్నాయి, యూజర్స్ ఉన్నాయి. నేను ఆర్డర్స్ అనేది తీసుకున్నాను. డైరెక్ట్గా దీన్ని లోడ్ చేయాలంటే లోడ్ చేసేయచ్చు, లేదంటే ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఎక్కడికి వెళ్ళిద్ది? ట్రాన్స్ఫార్మ్ డేటా అనగానే ఎక్కడికి వెళ్ళిద్దండి? పవర్ క్వరీలోకి వెళ్ళిద్ది. అంటే పవర్ క్వరీలోకి వెళ్ళిద్ది ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే. లోడ్ అంటే డైరెక్ట్గా దీంట్లో లోడ్ అయిపోయింది. పవర్ క్వరీ ట్రాన్స్ఫార్మ్ డేటా అన్నప్పుడు పవర్ క్వరీలోకి వెళ్ళి దీంట్లో ఏదైనా మాడిఫికేషన్స్ మనం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా లోడ్ అనుకుంటా, ట్రాన్స్ఫార్మ్ డేటా అంటారండి. సో ఇమ్మీడియట్గా ఏం ఓపెన్ అయింది? కోర్స్ మీరు లోడ్ చేసుకొని కూడా ఏం చేయొచ్చు, మరి మీకు అక్కడ ఆప్షన్ ఉంది కదా ట్రాన్స్ఫార్మ్ డేటా అని, ఇక్కడ క్లిక్ చేసినా కానీ మళ్ళీ మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్ట్ ట్యాబ్ ఇచ్చి కూడా దానికి దీనికి మధ్యలో మూవ్ కావచ్చు. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది దేనికంటే మీరు ఇక్కడ దీంట్లో మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకునేదానికి, ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్గా లోడ్ చేయకుండా ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కౌంట్స్ అనేటివి నాకు వద్దు, లేదంటే షిప్పింగ్ కాస్ట్ నాకు వద్దు, ఏ అయితే వద్దనుకుంటామో సపోజ్ రైట్ క్లిక్ చేయండి, దాన్ని రిమూవ్ చేయండి. ఆ ఫీల్డ్స్ నాకు వద్దు, షిప్పింగ్ కాస్ట్ వద్దు, రైట్ క్లిక్ చేయండి అండ్ రిమూవ్ చేయండి. అండ్ ఇంకేదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ రో ఐడి కూడా నాకు వద్దు, రిమూవ్ చేయండి. అండ్ సపోజ్ ఇక్కడ కస్టమర్ నేమ్ నేను రీనేమ్ చేయాలి, రీనేమ్ ఇట్ సి నేమ్, లేదంటే సింపుల్గా కస్ట్ నేమ్ అని ఇట్లా షార్ట్ ఫామ్లో పెట్టాలనుకున్నాను. నాట్ ఓన్లీ దిస్, ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ పవర్ క్వరీలో. ఇవి నేను బేసిక్గా ఇలా చేయొచ్చు అని, అంటే డేటాని మనం ఏదైతే ఎక్సెల్లో ఉందో ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్గా మనం లోడ్ చేయకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తున్నాం. సో ట్రాన్స్ఫార్మ్ అనేది మనం చేస్తున్నాం. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే వన్స్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత మనం క్లోజ్ అండ్ అప్లై అని పెట్టచ్చండి. అంటే ఇది పవర్ క్వరీ ఎడిటర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది, మెయిన్ డెస్క్టాప్లోకి మీరు వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్వరీస్ ఏదైతే ఉన్నాయో ఆర్డర్స్ తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే మీకు చూడండి అప్లై స్టెప్స్, ఇది హిస్టరీ అంట. మనం ఏమేం చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సపోజ్ రీనేమ్డ్, ఇది వద్దనుకోండి, ఇది క్లిక్ చేస్తే ఏమైంది చూడండి, కస్ట్ నేమ్ అని మార్చాం మనం, అది కాస్త ఏమైపోయింది మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది. అంటే మనం ఏ యాక్షన్స్ చేసామో ఆ స్టెప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సపోజ్ రిమూవ్డ్ కాలం రిమూవ్ చేసాము, ఇది కూడా మనకి క్లిక్ చేసామనుకోండి మళ్ళీ ఆ పోయిన కాలమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో మనం ఫైల్ని డైరెక్ట్గా లోడ్ చేయకుండా ఏం చేసాం, ట్రాన్స్ఫార్మ్ చేసాం. ట్రాన్స్ఫార్మ్లో మనం ఏం చేయగలుగుతున్నాం, ఒక ఫీల్డ్ని తీసేయచ్చు. సపోజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ యూ కెన్ రిమూవ్ ఇట్. అండ్ సపోజ్ ఐడి కావాలి, నేమ్ వద్దు, యూ కెన్ రిమూవ్ దిస్. అండ్ యూ కెన్ డూ మచ్ మోర్ థింగ్స్. ఇక్కడ ఈ సార్టింగు, స్ప్లిట్టింగ్ చాలా ఉంటాయి ఆప్షన్స్, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. సో ఈ డేటా మాడిఫికేషన్స్ అన్నీ జరిగిన తర్వాత సపోజ్ యూ కెన్ ఫిల్టర్ ఇట్, ఇట్లా ఫిల్టర్ చేయొచ్చు. ఏవే వద్దు, సపోజ్ జీరోస్ ఇట్లాంటివి వద్దు, సో అట్లాంటివంతా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా చాలా యాక్షన్స్ చేసిన తర్వాత మనకి సపోజ్ స్టెప్ బ్యాక్కి వెళ్ళిపోవాలి. సపోజ్ ఫిల్టర్
తీసేయాలి. ఫిల్టర్ ఇంతకుముందు చేసా వద్దనుకుంటే ఇక్కడ హిస్టరీ మనం ఏ స్టెప్స్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి. సపోజ్ నేను ఇది క్లోజ్ చేశాను అనుకోండి, మళ్ళీ అక్కడ జీరోస్ వచ్చేసాయి చూడండి. జీరో అనేది మళ్ళీ రావడం జరిగింది. ఇక రిమూవ్ కాలమ్స్, కాలం రిమూవ్ చేసాం, మళ్ళీ కావాలనుకుంటే ఇది క్లోజ్ చేయడమే, ఆ స్టెప్ క్యాన్సిల్ చేయడమే. ఇట్లాంటివంతా కూడా ఈ ఈ అప్లైడ్ స్టెప్స్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఈ క్వరీకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఆల్ ప్రాపర్టీస్ అని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ మనం చూసుకోవచ్చు. అండ్ లైక్ ఇంకా ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి, ఈ ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ ట్యాబ్ సిస్టమ్ కింద మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ రిబ్బన్ ఫామ్లో గ్రూపులుగా ఇక్కడ కూడా ఉంటాయి. వన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ అండ్ అప్లై అంటే మనకి, లేదంటే అప్లై అంటే జస్ట్ అప్లై అయిపోయింది. క్లోజ్ అండ్ అప్లై ఇది ఈ పవర్ క్వరీ ఎడిటర్ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము, ఇమీడియట్గా మనం డెస్క్టాప్లోకి వెళ్ళిపోతాం. ఇది ఇక్కడికి వచ్చేస్తాం క్లోజ్ అండ్ అప్లై అన్నప్పుడు. చూడండి ఇక్కడ లోడింగ్ ఇప్పుడు అవుతుంది. డైరెక్ట్గా లోడ్ అంటే మనకి డైరెక్ట్ లోడింగ్ వచ్చేసింది. అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పవర్ క్వరీ ఎడిటర్లోకి వెళ్ళాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటాని క్లిక్ చేయాలి. సో ఇప్పుడైతే డేటా మనకి లోడ్ అవుతుంది. ఈ లోడింగ్ అనేది కాస్త టైం తీసుకుంటుంది బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ కెపాసిటీ అండ్ మీ సిపియు ఎంత స్పీడ్గా ఉంది, ప్లస్ మీ సిపియులో మీ సిస్టంలో ఉండే ర్యామ్ ఎంత అనే దాన్ని బట్టి ఈ లోడింగు ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీడప్ అనేది కావడం లేదంటే స్లో కావడం ఇట్లా జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు డేటా అనేది ఇక్కడ చూడొచ్చు, ఆర్డర్స్ అనే డేటా లోడ్ కావడం జరిగింది ఇక్కడ. ఇవి ఆ ఆర్డర్స్ డేటాలో ఉండే ఫీల్డ్స్, రకరకాల ఫీల్డ్స్. ఇట్లా సిగ్మా ఉండేటివి న్యూమరిక్ ఫీల్డ్స్ అని, ఇట్లా ఉండేటివి డేటా ఫీల్డ్స్ అని, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్, డేట్ అండ్ టైం ఫీల్డ్స్ అని, ఇవన్నీ కూడా మిగతావి క్యారెక్టర్ ఫీల్డ్స్ అని అర్థం చేసుకోవాలి మనం. సో ఇక్కడ చూడండి, షిప్ డేట్కి ఆర్డర్ డేట్కి ఇట్లా బాక్స్ లాగా చార్ట్ లాగా లైక్ క్యాలెండర్ లాగా రావడం జరిగింది. ఈ సిగ్మా అనేటివన్నీ కూడా న్యూమరికల్ ఫీల్డ్స్ లేదంటే ఈ అమౌంట్కి సంబంధించిన ఫీల్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు డేటా వచ్చింది. ఈ డేటా ఫీల్డ్స్ రూపంలో ఇక్కడ చూస్తుంది. ఏ ఫీల్డ్స్ కావాల్సి ఉంటే ఆ ఫీల్డ్స్ మనం తీసుకోవచ్చు. ఇది చూద్దాం ఎట్లా తీసుకోవాలి. ఇటు లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ఇప్పుడు రిపోర్ట్ వ్యూలో ఉన్నామండి. అండ్ ఇంకొక వ్యూ ఏంటంటే డేటా వ్యూ. మనకి అక్కడ ఉండే డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది డేటా వ్యూలో. సో చూడండి డేటా వ్యూ ఇది. మరి ఇంకొక వ్యూ ఉంటుంది మోడల్ వ్యూ. అంటే ఈ డేటాకి ఏ విధంగా మోడలింగ్ చేయాలి అంటే డేటాకి మధ్యలో సపోజ్ ఆర్డర్స్ టేబుల్ ఇప్పుడు ఉంది, ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది, దానికి రిలేషన్ ఎలా పెట్టాలి అవంతా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అవన్నీ మనం కమింగ్ సెషన్స్లో చూస్తాం. మనకి ఇప్పుడు మెయిన్గా వర్క్ చేసేది రిపోర్ట్ వ్యూ. అంటే ఒక రిపోర్ట్ని ఎలా క్రియేట్ చేయాలి. సో రిపోర్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఇక్కడ చూడొచ్చు మీకు పేజ్ 1 అని వచ్చింది. అండ్ యూ కెన్ క్రియేట్ న్యూ పేజ్ ఆల్సో అండ్ యూ కెన్ క్రియేట్ మోర్ పేజెస్ లైక్ దిస్. దీని అంతా కూడా రిపోర్టింగ్ అంటాం. ఫస్ట్ పేజ్లో ఒక విజువలైజేషన్ పెట్టుకోవచ్చు, రెండో దాంట్లో ఇంకొక విజువలైజేషన్, మూడో దాంట్లో ఇంకొక విజువలైజేషన్, ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ మనకి ఇది ఏమంటారంటే మీకు క్యాన్వాస్ అని చెప్పేసి అంటాం. సో చూడండి, సెలెక్ట్ ఆర్ డ్రాగ్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ పాన్ ఇంటూ ద రిపోర్ట్ క్యాన్వాస్. ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మీరు ఇక్కడ డ్రాగ్ చేయాలి అని చెప్పేసి అంటాడు. సో నేను జస్ట్ ఈ ఆర్డర్ కస్టమర్ వైజ్ ఆర్డర్స్ ఏమున్నాయి అమౌంట్స్ చూసుకోవాలి అనుకున్నామండి. సో దానికి సంబంధించి ఏమున్నది కస్టమర్ ఐడి. ఓకే, కస్టమర్ ఐడి
ఇంకేం చేస్తాను, సేల్స్ అంటాను. సో ఇక్కడ చూడండి, బేసిక్గా మనకి ఏమొచ్చింది, బార్ చార్ట్ ఇట్లా వచ్చింది. కస్టమర్ ఐడి, సమ్ ఆఫ్ సేల్స్ అన్నాం. నేను ఇది తక్కువ ఉన్నాయి అనుకుందాం డేటా. ఇట్లా కంట్రీ వైజ్ నేను సేల్స్ తీసుకోవాలి. మరి కంట్రీ వైజ్ సేల్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఏ చార్ట్ వాడాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జస్ట్ యునైటెడ్ స్టేట్స్ అనే ఒక కంట్రీ మాత్రమే ఇక్కడ షో చేస్తుంది. సమ్ ఆఫ్ సేల్స్ అన్నా ఇక్కడ చూడండి, కంట్రీ యునైటెడ్ స్టేట్స్, సమ్ ఆఫ్ సేల్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. రీజియన్ వైజ్ ఇట్లా తీసుకుంటాం. ఇట్లా మనకి ఏ ఫీల్డ్స్ కావాలి, ఆ ఫీల్డ్స్ మనకి డేటాని ఎలా ఇక్కడ షో చేయాలి అనేది మనకి ఏ విధమైన చార్ట్ తీసుకుంటే మనకి వస్తుంది. సపోజ్ సిటీ కూడా యాడ్ చేసాం. సో మరి ఇక్కడ చార్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. మరి చార్ట్ ఏ చార్ట్ కావాలో విజువలైజేషన్లో మనం సెలెక్ట్ చేయాలి. అది బార్ చార్టా, ఏ చార్ట్ కావాలి అనేదాన్ని సెలెక్ట్ చేయాలి. అండ్ ఏ పేజ్లో పెట్టాలి అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది థర్డ్ పేజ్లో ఇంతకుముందు ప్రిపేర్ అయింది. నేను పేజ్ 1లో ఏం చేస్తానంటే ఒక చార్ట్ అనేది తీసుకుంటాను, బార్ చార్ట్. ఇక్కడ బార్ చార్ట్ ఫస్ట్ చార్ట్ తీసుకోవడం జరిగింది. మరి దీనికి డేటాని అప్లై చేయాలి కదా. నేను రీజియన్ వైజ్ సేల్స్ తీసుకోవాలి అనుకుంటాను. రీజియన్ వైజ్ సేల్స్ చూడండి. మరి ఈ విజువలైజేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. రీజియన్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, సౌత్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చార్ట్ రూపంలో చూపిస్తుంది. ఇక్కడ చార్ట్ మనం మార్చుకోవచ్చు. అన్ని చార్ట్లు అన్ని డేటాలకి సూటబుల్ కాదు. సో విజువలైజేషన్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. మరి ఈ విజువలైజేషన్కి కావాల్సిన సెట్టింగ్స్ ఇక్కడ చూడండి, ఫార్మాట్ అని ఉంది. ఇది ఎక్స్ యాక్సెస్లో ఏముండాలి, వై యాక్సెస్లో ఎలా ఉండాలి, ఇవంతా కూడా మనం వాల్యూ. సపోజ్ ఇది ఇక్కడ ఫాంట్ బోల్డ్, ఇక్కడ చూడండి బోల్డ్గా వచ్చాయి. సైజ్ పెంచాలి. ఏంటిది, సైజ్ పెరుగుతూ ఉన్నది చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాం. జస్ట్ విజువలైజేషన్ యొక్క ఫార్మాటింగ్ ఎలా చేయాలి అనేదానికి. అట్లనే ఇక్కడ ఎక్స్ యాక్సెస్ అంటే ఏంటి, ఇది కూడా డల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇది మనం వాటి వాల్యూస్ ఎలా ఉండాలి ఏంటి. సపోజ్ ఇక్కడ కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, ఈ నెంబర్స్ పెద్దవయ్యాయా అండ్ బోల్డ్ అయినాయా. ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ పెట్టుకోవచ్చు, అండ్ అండర్లైన్ కావాల్సి అండర్లైన్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఈవెన్ కలర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ చేంజ్ అన్నట్టు. ఇక్కడ మనకి ఈ విజువలైజేషన్ టైప్స్, వాటి యొక్క ఫార్మాట్. మరి ఈ డేటాని నేను ఫిల్టర్ చేయాలి అనుకుంటే ఇక్కడే ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి. వీటిని ఎక్స్పాండింగ్, కొలాప్సింగ్ చేసుకోవచ్చు అండి మనం. ఇట్లా ఇప్పుడు ఓన్లీ ఫిల్టర్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్ని రీజియన్స్ ఇక్కడ తీసుకున్నాం. అట్లా కాకుండా నేను ఫిల్టర్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఓన్లీ ఈస్ట్, వెస్ట్ ఆ రెండే కావాలండి. ఇప్పుడు చూడండి, డేటా ఫిల్టర్ అయిపోయిందా, ఓన్లీ ఈస్ట్, వెస్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో రైట్ సైడ్ మనకి ఏముంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి, ప్లస్ విజువలైజేషన్స్ ఉంటాయి, ప్లస్ ఫిల్టర్స్ అనేటివి ఉంటాయి. ఈ మూడిట్లో మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, 3 టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. రిపోర్టింగ్ వ్యూ ఒకటి, అండ్ డేటా వ్యూ ఒకటి, అండ్ డేటాకి మధ్యలో లింకులు పెట్టే మోడల్ వ్యూ ఒకటి. ఓకే, ఇట్లా అన్నమాట ఈ వ్యూస్ ఉంటాయి. సో కింద ఏముంటాయి మనకి, పేజెస్. సపోజ్ పేజ్ 2లో ఏం లేదు. ఈ నెంబర్ ఆఫ్ పేజెస్ని అంతా మనం ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సేవ్ చేసుకోవచ్చు. దిస్ సేవ్. సో సేవ్ అన్నప్పుడు చూడండి,
PBIX ఇది ఎక్స్టెన్షన్. PBI పవర్ బిఐ ఐఎక్స్ అనేది PBIX ఈజ్ ద ఎక్స్టెన్షన్. ప్రతి ఫైల్కి కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఫైల్ అనుకోండి, మీకు ఓల్డ్ ఎక్సెల్ ఫైల్స్ అయితే XLS ఉంటుంది. కొత్త లేటెస్ట్ MS ఆఫీస్ సాఫ్ట్వేర్లో XLS X అని ఉంటుంది. అట్లనే MS వర్డ్లో కూడా మామూలు ఓల్డ్ ఫైల్స్కి అయితే DOC అని ఉంటుంది, డాక్యుమెంట్ ఫైల్స్ అనమాట. కొత్త వాటికైతే కొత్త MS వర్డ్లో అయితే మీకు అంటే 2007 నుంచి వచ్చిన వర్షన్లో మీకు DOCX అని ఉంది. అట్లనే ఇక్కడ PBIX అని మనకి ఉంది. మన ఫైల్ నేమ్ సపోజ్ ఐ కెన్ సే ABC అని ఇస్తాం. ABC.PBIX ఇస్ ద ఎక్స్టెన్షన్. ఇక్కడ చూడండి అన్టైటిల్ ఉంది. ఇప్పుడు టైటిల్ సేవ్ చేసాం కాబట్టి ABC అనే ఫైల్ వచ్చేసింది మనకి. సో ఇక్కడ దీన్ని మళ్ళీ ఈ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు డెస్క్టాప్లో ఉన్నాం, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అనగానే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ డేటా అనగానే మనం తీసుకున్న ఆ ఎక్సెల్లో డేటాని మళ్ళీ ఇక్కడ ఏం చేయొచ్చు, మనం మళ్ళీ పవర్ క్వరీ ఎడిటర్లో దీనికి కావాల్సిన మనకి అరేంజ్మెంట్స్ అంతా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సపోజ్ షిప్ మోడ్ ఓన్లీ, సపోజ్ ఇక్కడే మనకి లైక్ రీజియన్ ఉంది కదా, రీజియన్ నేను కంట్రీ రీజియన్ ఓన్లీ ఐ విల్ సే సెంట్రల్ అండ్ ఈస్ట్ సౌత్ తీసేస్తాను, ఓకే అంటాను. చూడొచ్చు వెస్ట్ సెంట్రల్ మాత్రమే వచ్చాయి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ అండ్ అప్లై. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఒక చార్ట్ ఇక్కడ తీసుకుంటామండి, లోడ్ అవుతుంది చూడండి, అంటే రీలోడ్ అవుతుంది డేటా మనకి. 1036 రోస్ మనకి రీలోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు పేజ్ 2లోకి వెళ్ళి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ చార్ట్ మోడల్ అండ్ when I select this region and sales, ఈ రెండింటిని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చాయి చూడండి, వెస్ట్ సెంట్రలే వచ్చాయి. ఎందుకు, డేటా పవర్ క్వరీలో మిగతా వాటిని తీసేసాం. ఇక్కడ మీకు కనిపించకపోతే ఇక్కడ ఎక్స్ యాక్సెస్లోకి వెళ్ళి దీన్ని ఈ రీజియన్కి సంబంధించిన సెట్టింగ్స్ని మీరు ఏం చేయొచ్చు, ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫార్మాట్ అండ్ ఎక్స్ యాక్సెస్ దీని బోల్డ్ అండ్ చూడండి వెస్ట్ సెంట్రల్ రెండే వచ్చాయి. డేటా ట్రాన్స్ఫార్మేషన్లో మనం అది అక్కడ ఫిల్టర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఒక డేటాని లోడ్ చేయడం, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, దాన్ని విజువలైజ్ చేయడం, ఇట్లాంటి ప్రాసెస్లో మనం వీటినంతా కూడా ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అంతా కూడా వాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇది వద్దు, కొత్తది మళ్ళీ తీసుకోవాలి. అండ్ సపోజ్ ఇక్కడ డేటా ఇది ఉందండి, ఆర్డర్స్ డేటా దేని నుంచి వచ్చింది మనకి, ఎక్సెల్ నుంచి వచ్చిందండి. నేను గెట్ డేటా ఫ్రమ్ SQL సర్వర్ అంట. SQL సర్వర్లో ఉండే డేటాని ఇక్కడ గెట్ చేయాలి. మరి ఆ సర్వర్ పేరేంటి అని అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను SQL సర్వర్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నానా, నో ఓపెన్ చేయలేదు. సపోజ్ ఐ విల్ స్టార్ట్ SSMS. ఇవి మళ్ళీ మీకు చెప్తాను డీటెయిల్గా. అంటే ఇప్పుడు శాంపుల్గా ఎలా మనం డిఫరెంట్ డేటా సోర్సెస్ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు అనే దానికి చెప్తున్నాను. సో SQL సర్వర్, ఆ యొక్క సర్వర్ పేరు ఆప్షనల్గా డేటాబేస్ పేరు కూడా ఇచ్చి ఓకే అనగానే మనకి ఆ డేటాబేస్లో ఉండే పర్టికులర్ టేబుల్స్ మనకి సెలక్షన్లోకి రావడం అనేది జరుగుతుంది. సో
కనెక్ట్ అవుతుందా చూద్దాం ఒకసారి. ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఆ పేరు నాకు కరెక్ట్గా అదే ఇవ్వాలి. ఎస్క్యూఎల్ సర్వర్ పేరు ఏది పడితే అది ఇవ్వకూడదు. కాబట్టి నేను ఆ సర్వర్ పేరు దానికి ఇవ్వబోతున్నాను. సో ఎస్ ఇట్ ఈస్ ఓపెనింగ్. సి దిస్ ఈస్ ద సర్వర్ నేమ్. ఇది సర్వర్ పేరు. ఓకే, నేను కనెక్ట్ అంటాను. దీనికి కనెక్ట్ అయినా కాకపోయినా ఇక్కడ పోయి మనం చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఈ సర్వర్ పేరు కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డేటాబేస్ నాకు తెలియదండి, ఏంటో తెలియదు అనుకుందాం. సో ఓకే అంటాను. సో ఇప్పుడు అదే సర్వర్కి పవర్ బిఐ వెళ్ళి సర్వర్కి ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అవుతూ ఉంది ఇప్పుడు. ఓకే, మనం ఆల్రెడీ ఎక్సెల్లో ఉండే డేటాని తీసుకొచ్చాం. అది కాకుండా ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అయింది. ఇది చూడండి, ఇది ఎస్క్యూఎల్ సర్వర్లో ఉండే డేటా. మీరు డైరెక్ట్గా ఎస్క్యూఎల్ సర్వర్లో కూడా వెళ్ళచ్చు. ఇక్కడ చూస్తే డేటాబేసెస్, ఇవన్నీ డేటాబేసులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ 11 అనే దాంట్లో ఇక్కడ చూడొచ్చు టేబుల్స్, రకరకాల టేబుల్స్ ఈ క్లాసుల్లో వీళ్ళకంతా కూడా ఇవి చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అంటారు. సపోజ్ we can select the data here. This is employees data. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ డేటాని నేను పవర్ బిఐలోకి తీసుకెళ్ళి అక్కడ విజువలైజ్ చేయాలి అనుకుంటాను. సో పవర్ బిఐ యూజ్ ఏంటి? మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటాని తీసుకోవడం. సో ఈ డేటాని నేను ఇక్కడ వాడబోతున్నానండి. దీన్ని మినిమైజ్ చేస్తాను. ఏంటది? క్లాస్ 11లో ఉండే, అంటే ఇది మీకు ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ అయి ఉంటేనే వచ్చిందండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్క్యూఎల్ సర్వర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ టేబుల్స్ని మీరు అక్కడ ప్రిపేర్ ఎంప్లాయీ టేబుల్ దీన్ని సెలెక్ట్ చేస్తాను. చూడండి ఆ డేటా వచ్చేసిందా. ఇప్పుడు డైరెక్ట్గా లోడ్ అంటే లోడ్ అయిపోయింది. నాకు అన్నీ వద్దనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా అంటాను. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిద్ది? మనకి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా పవర్ క్వరీ ఎడిటర్ని తీసుకొచ్చింది. ఈ పవర్ క్వరీ ఎడిటర్లో నేను దీన్ని ఈ డేటాని సంథింగ్ ఫిల్టరు అవి ఇవి చేస్తాను. సపోజ్ ఇక్కడ నాకు ఐ డోంట్ వాంట్ ఎంప్లాయీ నెంబర్, ఐ విల్ రిమూవ్ దిస్ అంటే ఇక్కడే రిమూవ్ అవుతాయి టెంపరీగా. అక్కడ డేటాకి ఏమి కాదండి, ఇక్కడ టెంపరీగా ఇవి రిమూవ్ అవుతాయి. అండ్ ఐ డోంట్ వాంట్ మేనేజర్ నెంబర్, ఒరిజినల్ డేటా ఏమి కాదండి, ఇక్కడ మాత్రమే మారిద్ది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఈవెన్ ఐ డోంట్ వాంట్ డిపార్ట్మెంట్ నెంబర్, రిమూవ్ ఇట్. అండ్ ఐ డోంట్ వాంట్ కమిషన్ ఆల్సో, రిమూవ్ ఇట్. అండ్ ఐ డోంట్ వాంట్ క్లర్క్స్ డేటాని తీసేస్తాను. అండ్ ఐ వాంట్ క్లర్క్స్ డేటా అండ్ ఐ డోంట్ వాంట్ ప్రెసిడెంట్ని తీసేస్తాను. సో ఇది అయిపోయింది. క్లోజ్ అండ్ అప్లై అని ఇక్కడ క్లిక్ చేయగానే మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు ఆర్డర్స్ డేటాతో పాటు మనకి ఎంప్లాయీ టేబుల్ కూడా లోడ్ అవుతుంది. దట్స్ వాట్. ఇదేమో ఎక్సెల్ నుంచి తీసుకొచ్చాం, ఇదేమో ఈ ఎంప్లాయీ డేటానేమో ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? మనము ఈ సీక్వెల్ సర్వర్లో ఉండే ఒక డేటాబేస్ నుంచి తీసుకొచ్చాం. అట్లానే ఇంకొక డేటాని నేను వెబ్సైట్ నుంచి తీసుకొస్తాను, ఇంకొక డేటాని నేను నోట్ ప్యాడ్ నుంచి తీసుకొస్తాను, ఇంకొక డేటాని ఆరాకిల్ నుంచి తీసుకొస్తాను. అట్లా అన్నిటిని కలిపి మనం ఇక్కడ విజువలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ న్యూ పేజ్ తీసుకుంటున్నాను. ఈ న్యూ పేజ్లో లైక్ ఇక్కడ లైక్ అన్నిటికీ సూటబుల్ కాదు, బట్ పై చార్ట్ తీసుకున్నానండి. ఇక్కడ జాబ్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీస్ ఇవ్వాలి అనుకుంటాను. 4 జాబ్స్ ఉన్నాయి, ఎవరి శాలరీ ఎంత షేర్ అయ్యింది టోటల్గా అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. చూడండి, మేనేజర్స్ ఎక్కువ శాలరీ, తర్వాత అనలిస్టులు, ఇట్లా మనకి రేషియో చూపిస్తుంది. దీనికి కావాల్సింటే మనకి సపోజ్ వాల్యూస్, ఈ శాలరీ వాల్యూస్ ఇక్కడ సమ్మా, యావరేజా ఇవన్నీ కూడా చూపిస్తుంది. అండ్ ఇవి
ఈ సమ్ ఆఫ్ శాలరీలో ఇక్కడ మనకి ఈ ఫార్మాట్లో చూద్దాం. అండ్ డీటెయిల్ లేబుల్ వాల్యూస్ అండ్ ఇక్కడ వాల్యూస్ ఇక్కడ చూడండి, వాల్యూస్ మనకి ఇట్లా రావడం జరిగింది. పర్సంటేజ్ అండ్ వాల్యూ ఎంత, మేజర్ పార్ట్ ఇట్లా తీసుకుంటున్నారు, మేనేజర్ వస్తుంది. అండ్ వీళ్ళకి అనలిస్ట్కి నెక్స్ట్ పార్ట్, తర్వాత మనకి సేల్స్ మ్యాన్స్, తర్వాత క్లర్క్లు. ఇప్పుడు వీడేం చేస్తాడంటే క్లర్క్లు అందరికీ కలిపి ఇంతే కదా ఇచ్చింది, మనం ఇంక్రీజ్ చేద్దామని శాలరీ ఇంక్రీజ్ చేయొచ్చు వాళ్ళు. అట్లా విజువలైజేషన్ ద్వారా మనకి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మరి మీరేం చేస్తారంటే ఒకసారి ఎన్విరాన్మెంట్ మొత్తం 1-2 సార్లు చూస్తే కానీ మీకు ఆ ఎన్విరాన్మెంట్ అవగాహన రాదు. కాబట్టి ఒకసారి పవర్ బిఐలోకి వెళ్ళి మొత్తం కూడా మీరు ఒక లుక్ అనేది తీసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ నుంచి థియరీ పార్ట్ దగ్గర నుంచి వాట్ ఈజ్ పవర్ బిఐ అనే దగ్గర నుంచి మళ్ళీ వద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీ విల్ కంటిన్యూ టుమారో క్లాస్. రైట్, నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ప్లస్ ఇది రికార్డ్ ఎడిట్ అయిన తర్వాత మీకు ఇది కూడా పంపిస్తాను, వీడియో పంపిస్తాను. ఓకే అండి, రైట్, ఆల్ ద బెస్ట్.